Hi everyone, I am Monica. Welcome to my channel. Today vlog is ఈ డిజైనర్ క్రాప్ టాప్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో నేర్చుకుందాం. లైనింగ్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని క్లాత్ యొక్క చివరన హెచ్చుతగ్గులుగా ఉంటుంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని క్రాస్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసి నేను 13 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అదేవిధంగా అటుపక్క కూడా 13 ఇంచెస్ అయితే పైకి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైట్గా కర్వ్ అనేది తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి నాకు 12 ఇంచ్ ఉంది కాబట్టి లైనింగ్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. లూజ్కి ఖర్చుకి కలిపి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బాటంలో కూడా మార్క్ చేసుకుంటున్నాను. బాటంలో 1 ఇంచ్ పైకి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ని సైడ్స్ని జాయింట్ అయితే వేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకొని రివర్స్ చేసి టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్స్ని, నెక్ని, బాటమ్ని కూడా స్టిచ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చివరను కూడా 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మిడిల్లో ఉక్సులు పట్టి, కజల్ పట్టి కోసం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ నుంచి ఫ్రంట్ నెక్ డిజైన్ వరకు కొలత అయితే తీసుకొని ఒక న్యూస్ పేపర్ని 1 ఫోల్డ్ వేసుకొని మనం తీసుకున్న నెక్ కొలత ఆధారంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ లెంత్ వచ్చేసి మనం క్రాప్ టాప్ తీసుకున్న లెంత్కి 1 ఇంచ్ పైకి ఉండేలా లైన్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని నేను చూపిస్తున్న విధంగా 3 ఫోల్డింగ్ అయితే వేసుకొని చివరన కర్వ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసి మార్కింగ్ వేసుకోవాలి.
కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా మీద వేసి టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ డిజైన్ అనేది కదలకుండా టాప్లో లూజ్ కుట్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ దగ్గర కుట్టు పెట్టుకొని ఈ కర్వ్ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కార్నర్స్లో నిదానంగా తిప్పుకుంటూ స్టిచ్ చేస్తే నీట్గా షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవాలి. కర్వ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది. టాప్లో వేసుకున్న ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్వ్స్కి టాప్లో కూడా 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ 2 సైడ్స్ కార్నర్లో 1.5 ఇంచ్ విడ్త్తో ఒక క్లాత్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది బాడీ లెంత్ ప్రకారం తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మిడిల్లో వచ్చేలా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం దీన్ని రివర్స్ చేసుకొని ఖర్చు బాడీ వైపు ఉండేలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ని నెక్ మిడిల్లో జాయింట్ చేసుకోవాలి. మన బాడీకి లెంత్కి స్ట్రైట్గా అటాచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కటింగ్ దగ్గర కూడా ఈ నెక్ డిజైన్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 ఇంచెస్ లెంత్తో డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజాల పట్టీని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టీని కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటంలో పట్టీని అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దాన్ని రివర్స్ చేసి టాప్లో కూడా 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి 1 స్టిచ్ అయితే వేసుకుంటే పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఈ డిజైనర్ ఫ్రాక్కి కర్వ్ షేప్స్కి నేను ఇలా చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మధ్య మధ్యలో ఈ బీడ్స్ అనేటివి కుట్టుకుంటే ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.